డాన్ మీడియాకు స్వాగతం. రైతులు ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించుకోవాలి. జాయింట్ కలెక్టర్. రైతులు త్వరితగతిన ధాన్యాన్ని ఆర్ఎస్కే ద్వారా మిల్లులకు తరలించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామములో కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యమును క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో వాతావరణం మార్పు కారణంగా రైతులు ఇప్పటికే కోతలు కోసి ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలని, లేదా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యమును రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాలని తెలిపారు. తేమశాతం 25 ఉన్న కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా గోనె సంచులు, వాహనములను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రైతు దీనిని గమనించి ధాన్యమును రైతుకు అనుకూలమైన మిల్లులకు రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చని జెసి తెలిపారు. వాతావరణం మార్పులు వలన ఏ ఒక్క రైతు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ధాన్యమును ప్రతి చివర గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. జెసి వెంట తహసీల్దార్ ఏడిది కోట శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ, ఏవో పార్థసారథి, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.